హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. కళ్యాణ్ కొంచెం ఎమోషనల్గా ఉన్నాడు, ఎందుకంటే శ్రీజ పోయినందుకు ఎమోషనల్గా ఉంది. వీళ్ళిద్దరికి అయినాక కళ్యాణ్ ఎమోషనల్గా ఉంటాడు, పాపం అనిపిస్తుంది. శ్రీజ పోతున్నాడు కూడా ఫుల్ ఏడుస్తుంటాడు కళ్యాణ్. చాలా బాగా అనిపిస్తుంది. సరే దా మాట్లాడు, దా పోదాం, దా 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 అని మాట్లాడుతుంటే ఓకే గేమ్ మంచిగా ఆడు, ఇది ఇది అని చెప్తుంటుంది. తనుజ కూడా శ్రీజ పోతున్నప్పుడు హగ్ చేసుకొని మీరు గేమ్ మంచిగా ఆడు, నువ్వు ఎందుకు అట్లా అని చెప్తుంటుంది. అది హైలైట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. తర్వాత తనుజ ఇంకా వీడు మొత్తం తనుజగా రేషన్ మేనేజర్ అయినందుకు నేను సెట్ చేశాను, నేను సెట్ చేశాను అని కళ్యాణ్ అంటుంటాడు. కళ్యాణ్ అంటున్నప్పుడు తనుజ ఏం చేశా అంటే సరే నేను సెట్ చేస్తా అని కళ్యాణ్ అంటుండు. అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది, క్యూట్ అనిపించింది. కానీ కళ్యాణ్కి ఏంటంటే ఓకే కళ్యాణ్ ఫన్ వేలో అంటుండు. అయితే రీతి ఏమంటుంది, ఏ రేషన్ మేనేజర్ అదే నువ్వారా అంటే, ఏ నేను సెట్ చేసాగా, నువ్వు ఎందుకు సెట్ చేసాగా అని ఫన్ వేలో అంటుంటాడు. ఆ ఫన్ వేలో అంటుంటాడు. అనగా రీతి ఏం చేస్తుంది, రేషన్ మేనేజర్ తనుజనా నువ్వారా అని, ఆ పిల్లనా నువ్వారా నువ్వు అని అడుగుతుంది రీతు. అప్పుడు ఇంకా కామోష్ వెళ్ళిపోతుంటుంది. అయినాక బెండకాయ కర్రీ అది చేద్దాం అని అంటాడు. అంటుంది బెండకాయ కర్రీ చేద్దాం అంటే చపాతీలో బెండకాయ కర్రీ బాగుండదు, ఆలు కర్రీ బాగుంటుందని ఇమాన్యుయల్కి చెప్తుంటాడు. ఎవరు, మన కళ్యాణ్. ఆ దానికి ఇంకా తనుజ ఏందో అరుసనే ఉంటుంది. ఎందుకు అరుస్తుందో అర్థం. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఏమవుతుందో. ప్లీజ్ కామెంట్ చేయండి.